1,20,000 జనాభా ఉన్న తాడిపత్రి పురపాలక సంఘం పరిధిలో 34 వార్డులున్నాయి. 2002లో మొదటి గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. దశాబ్దాలుగా తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉంటున్న దివాకర్ రెడ్డి సోదరులు మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. పరిశుభ్రత, పచ్చదనం పెంపు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలో ఎవరైనా చెత్త బయటికి వేస్తే 500 నుంచి 2,000 వరకు జరిమానా విధిస్తున్నారు. రెండవసారి అదే తప్పు చేస్తే ఇంటికి ఉన్న తాగునీటి కుళాయి, విద్యుత్ సౌకర్యం వంటివి తొలగిస్తారు. స్వచ్ఛ భారత్లో భాగంగా బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణంగా రాష్ట్రంలోనే మొదటి పట్టణంగా తాడిపత్రిని ఎంపిక చేశారు. 32 స్లమ్స్ ఉన్నాయండి. 34 వార్డులలో 32 స్లమ్స్ ఉన్నాయండి. మాకు 32 స్లమ్స్లో ఇక్కడ వేరే మున్సిపాలిటీలో డస్ట్ బిన్ అనేసి పెడతాం, కలెక్టింగ్ బిన్. కానీ ఇక్కడ మన తాడిపత్రి మున్సిపాలిటీలో ట్రాక్టర్ కానీ మినీ ట్రాక్టర్స్ కానీ వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి డోర్ టు డోర్ కలెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి ఈ టౌన్లో డస్ట్ బిన్ ఫ్రీ సిటీ అని చెప్పడానికి ఒక నిదర్శనం. చెట్లు నాటడంలోనూ జేసీ సోదరులు తమ ప్రత్యేకతను చాటుతున్నారు. చిన్న మొక్కలు నాటకుండా కడియం నుంచి 3 ఏళ్ల చెట్లను కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా దొరికే పెద్ద పెద్ద మొద్దుల్ని నాటి సంరక్షణ ఖర్చు లేకుండా 100% మొక్కలు బతికే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ మాకేమంటే స్లమ్లో అయినా పనిపోయే వాళ్ళైనా నీటి పెట్టుకుంటారు. మా ఇంటికాడ పేపర్ ఉండకూడదు, అక్కడ బాగుంది ఇక్కడ బాగుండాల. ఆకులు రాలినా చెట్లవి తీసేయాల, ఎప్పుడప్పుడు నొక్కోవాలా, దాంట్లో వచ్చిన ఆల్విన్లో వేయాల. ట్రాక్టర్ మున్సిపాలిటీ వస్తాయి, దాంట్లో వేసి సాయంత్రం నూకి పొద్దునకల్లా ఆల్విన్లో వేస్తారు మున్సిపాలిటీకి. క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి చెందుతున్న తాడిపత్రి ఇప్పటికే పలు అవార్డులకు ఎంపికైంది. బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణంగా స్వచ్ఛ భారత్ అవార్డు సొంతం చేసుకుంది. క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన సదస్సుల్లో తాడిపత్రికి అవార్డులొచ్చాయి. తాజాగా రాష్ట్రపతి అవార్డుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ప్రతి ఒక్కరు మమ్మల్ని గుర్తిస్తా అన్నారంటే బికాస్ ఆఫ్ తాడిపత్రి. మేము వీళ్ళకి చాలా రుణపడి ఉన్నామండి. 10 సిటీస్లో మా ఊరు ఉంది, మేము సెకండ్ వచ్చాం. చండీగఢ్ ఫస్ట్ వచ్చేది, మేము సెకండ్ వచ్చాం. ఇలా మాకంతా ఏదో ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు మమ్మల్ని ఢిల్లీకి పంపించారు ప్రెసిడెంట్ అవార్డు కోసం. డెఫినెట్లీ ఐ థింక్ సో వీఆర్ ఇన్ ఇట్. మాకు అవార్డు వచ్చేదానికి కూడా చాలా స్కోప్ ఉంది. దేశంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా కొనసాగుతున్న తాడిపత్రి పురపాలక సంఘంలో అమలవుతున్న విధానాలను ఇతర మున్సిపాలిటీల్లోనూ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.